అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను, చూడండి. ఈరోజు వ్లాగ్ ఇదే. ఇంకా పొద్దున్నే ఏం చేస్తుంది మమ్మీ అని చూస్తే బయట అయితే ముగ్గులు వేస్తుంది. అయితే ఈరోజు అప్పటి వరకు నేనైతే ఈ పిండి రెడీ చేసేసా. మీకు తెలుసు కదా, ఇది నలుగైతే రెడీ చేసేసుకున్నాం. తెలుసు కదా, నువ్వులు పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్. సో మా చుట్టుకమ్మ అయితే లేచింది. హాయ్, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నాకు ఒక పెద్ద టాస్క్ ఎదురైంది. ఎందుకంటే మా ఆయనకు నలుగు ఇష్టం ఉండదు పెట్టుకోవడం. పసుపు నువ్వులు అవన్నీ జిడ్డు జిడ్డు ఉంటుందని పెట్టుకోడు. సో ఆయనకైతే నేను ఇప్పుడు బతిమలాడుతున్నా, పెట్టుకోవాలి మంచిగా ఉంటుందని చెప్తున్నా. అక్కడేమో మమ్మీ వార్నింగ్ ఇచ్చింది, ఈరోజు నలుగు పెట్టకుండా స్నానం చేయొద్దని. సో ఏం చేయాలో అర్థం కాకైతే చిన్న ఆయన కండిషన్ పెడితే నేను కూడా ఒప్పుకున్నా కండిషన్కి. సో ఆయన కూడా ఓకే అని చెప్పిండు నలుగు పెట్టుకోవడానికి. సో డీల్ అయితే డన్ మా ఇద్దరి మధ్య. ఇంకా నువ్వు నలుగు పెట్టుకోకపోతే మమ్మీ నన్ను వేస్తుంది అంటే ఇంకా ఆయన నవ్వుతున్నాడు, మంచిగా అయింది అన్నట్టు. నన్ను మా మమ్మీ తిడితే మాత్రం ఆయనకు మస్తు సంతోషం. అంతలో నేను ఆయనతో మాట్లాడే లోపు ఇక్కడ ఆయిల్ పెట్టేసి వచ్చిన. అప్పటిలోపు మాడి మసైపోయి ఇంటి నిండా పొగలు లేచిన. ఇంకా మమ్మీ తిట్టింది చూడండి. నేనే ఊపుతలేదు మమ్మీ. నేను రాజ్మా ఎందుకు ఊపినావు? ఈయననే పెట్టిండు మమ్మీ, నాకు వీడియో కాల్ చేసి ఇచ్చిండు ఫోన్ మాట్లాడమని. ఇంకా కండిషన్ పెట్టిండు అన్నా కదా. సో ఆయనకైతే ఫుల్గా నేను హెడ్ మసాజ్ చేస్తే తప్ప ఆయన నలుగు పెట్టుకొని స్నానం చేసుకొని అన్నాడు. సో నాకైతే ఈ తిప్పలు తప్పట్లేవు. ఆయనకు మంచిగా ఆయిల్ పెట్టేయాలి. ఈయనకే కాదు అందరికీ, మా తమ్ముడికి కూడా ఆయిల్ పెట్టేసా. సో ఆయన కొంచెం ఎక్కువ మసాజ్ చేయాలట, ఎందుకంటే డైలీ పాపం వర్క్కి వెళ్ళేసి వస్తాడు కదా. సో ఒక్కొక్క రోజు రిలాక్స్ అవుతాడు, తప్పులేదులేండి చేస్తే. సో అందుకని మంచిగా హెడ్ మసాజ్ అయితే చేసేసి ఇంకా ఆయనకైతే పంపించేసా. చూపి ఫేస్ చూపి, స్పెట్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఉంచేసుకో. ఇప్పుడు ఒక కప్పు తాగినాక స్నానం చేసుకో. గ్యాప్ వచ్చేసి స్నానం చేసుకుంటా. గ్యాప్ వచ్చేసి గ్యాప్ వస్తే మరి కింద దిగదు. చాలా బాగున్నావు బా నువ్వు. ఎక్కిరేకి నిజంగానే చూడాలనిపిస్తుంది మొహం. అద్దాలు బాగున్నాయి. ఆ చిన్న చిన్న కళ్ళు కనిపిస్తలే, చిన్న కళ్ళు పెద్ద కళ్ళు అయినాయి అద్దాలతో. ఇవి చూసి ఏదో అనుకోకండి, మా దగ్గర పేడ అవైలబుల్ ఉండదు కాబట్టి మా మమ్మీ పిండితోనే ఈ గొబ్బెమ్మలు తయారు చేసుకుంది పాపం. సో అంతలోపు మా ఆయనకి టిఫిన్ అయితే రెడీ చేయాలి, ఎందుకంటే లేకగానే ఆయనకు ఆకలి అవుతుంది. పాపం ఆయనకు భోగి పండగ రోజు కూడా హాలిడే లేదు, వర్క్కి వెళ్ళిపోవాలి. సో అయినా నువ్వులు చక్కెరేస్తే తిన్నాడు కాబట్టి దాంట్లో కొంచెం మటర్ వేసి ఇచ్చేస్తే తినేసిండు. సో హ్యాపీ భోగి అయితే చెప్పేసా. ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది. సో పండగ కాబట్టి ఫస్ట్ అయితే స్వీట్ తినిపించేసా, దెన్ టిఫిన్ అయితే ఇచ్చేస్తాను. అంతలో ఇక్కడ చూడండి, ఇంకా మా చుట్టుకి కూడా స్నానం చేపియాలి కదా ఈరోజు పండగ కాబట్టి. మా మమ్మీ ఊరుకోదు స్నానం చేయకపోతే. ఇంకా దానికి స్నానం చేపిస్తా అంటే ఇంకా అక్కడ ఇక్కడ సందుల్లో గొంతుల్లో తిరిగింది. ఇంకా లాస్ట్కి ఫైనల్లీ మనం వదలం కదా, ఎందుకంటే నేను వదిలితే మమ్మీ చేతిలో నాకు తిట్లే. సో ఏదో ఒకటి చేసి ఆయనకు బతిమలాడి దానికి బతిమలాడి స్నానం అయితే చేపిచ్చేసిన, లేదంటే మా మమ్మీ నాకు తిడుతుంది. ఆయనకి ఏమనదు. సో దీన్ని కూడా బతిమలాడేసి స్నానం అయితే చేపిచ్చేయాలి. ఏం చేస్తాం, తప్పదు కదా. పాపం అదైతే వణుకుతుంది ఎక్కడ స్నానం చేపిచ్చేస్తానని. స్నానం అంటే భయం, కానీ స్నానం చేసుకున్నాక మాత్రం మస్తు రిలాక్స్గా ఫీల్ అవుతుంది. పెట్స్కి మాత్రం నేనైతే మా చుట్కీకి ఒక 7-8 డేస్కి ఒకసారి అయితే చేపిస్తా. సో ఇప్పుడు కూడా చేయించి 6 డేస్ అయిపోయింది. సో కరెక్ట్ పండగ టైంకి వచ్చింది కాబట్టి మా మమ్మీ అస్సలు వదలదు. ఇక్కడ చూడండి ఎట్లా వణుకుతుందో అసలు. జలుబు అవుతుందిరా.
ఇంకా స్నానం అయిపోయాక కదా పెట్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే కామన్. పిచ్చి పిచ్చిగా చేస్తే ఒక 15 మినిట్స్. అంతలో మా చెల్లికి ఏం చేస్తుందని చూస్తే ముగ్గులు వేస్తుంది. ఇంకా మా చుట్టుకి స్నానం చేసిన అన్న హడావిడిలో దాని ముగ్గు మొత్తం తొక్కేసింది పాపం పోయి. ఇంకా అంతలో మా మమ్మీ వస్తుందని చెప్పి మా చుట్టుకైతే భయంతో వెళ్ళిపోయింది లోపలికి. ఎక్కడైనా దాచుకుందామని చూస్తోంది. దీనిపైనకి ఎక్కుతాను దాచుకున్నాళ్ళు చూస్తుంది. సో ఎక్కిచ్చేస్తే మా మమ్మీ వచ్చి ఒక్కటి కొట్టింది ఇంకా మా చుట్టుకిని గట్టిగా. మా చుట్టుకి దెబ్బలు పడ్డాయి, గట్టిగా షార్ట్ వేసింది మా మమ్మీ. మా చుట్టుకి కొట్టింది. ఇంకా మేము రూమ్లోకి వెళ్ళిపోతాం. అలా చుట్టుకి రూమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాం, పీక్తాం. సారీ మమ్మ, నా రూమ్లోకి పోగరు. మమ్మీ దెబ్బలు కొట్టింది దీనికి, అయినా భయం లేదు. ఆ బొమ్మతో పెట్టుకుంటుంది ఇప్పుడు. బొమ్మ చెయ్యి, ఏమనలే, ఆడుకో ఆడుకో ఆడుకో. నిజంగా నాన్న ఆడుకో. ఆడుకో, ఏం కాదు, ఏమనలే. మమ్మీ కూడా ఏమనదు, ఆడుకో. డిషం తీసుకో, ఆడుకో. నిజంగా ఇప్పుడు అలగడం ఎందుకు చుట్టుకి నీకు? చుట్టుకి ఇప్పుడు అలగడం ఎందుకు నాన్న? సారీ అని చెప్పింది కదా మమ్మీ. మమ్మీ చెప్పదులే, నేను చెప్తా సారీ. అట్లా చెయ్యొద్దు నాన్న. చుక్కలు చుక్కమ్మ ఇటు అరే ఇటు చుక్కి ఇటు చూడు. బొమ్మ తీసుకొని ఆడుకుంటావా? బొమ్మ ఇయ్యాలా బొమ్మ? తీసుకో మరి బొమ్మ. డిషుమ్. సరే దాన్ని దాన్ని గుద్ది డిషుమ్. ఇంకా తర్వాత మా చెల్లి ఒకతే ముగ్గేస్తుందని అయితే నేనైతే వెళ్ళి మొత్తం ఫినిష్ అంటే ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసిన. పాపం తనకు అవుట్లైన్స్ అవి వేయడం రాదు ముగ్గు పిండితో. సో అందుకని నేనైతే అవుట్లైన్ ఇచ్చేసిన. మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. దెన్ స్నానం చేసేయాలి నేను కూడా. స్నానం అయితే స్నానం అయిపోయింది. సో మనం కూడా పూజ చేసుకోవాలి ఇప్పుడు. ఇటు చూడండి మా చుక్కమ్మ ఎంత హాయిగా పడుకుంది. స్నానం అయిపోయింది కదా, రిలాక్స్ అనిపిస్తుంది. చుకి ఫుల్ నిద్రలు ఉంది. సో మనం కూడా ఇప్పుడు పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్నాక ఫైనలీ మా పూజ అయితే అయిపోయింది. అంటే ఈరోజు భోగి పండగ అయితే మాకు ఈ టైంతో ఫినిష్ పూజ అయితే మా పండగ అయినట్టే. సో ఈ పండగకి స్పెషల్ స్వీట్ అయితే చేసింది. అండ్ నువ్వులు చక్కెర అయితే మెయిన్ ప్రసాదం దేవుడికి. సో గాయస్, నా వ్లాగ్ నచ్చితే మా ఇంట్లో ఇలా చేసుకున్నాం. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో చెప్పండి. బాయ్.